అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందుగా మనందరి జీవితాల్లో కూడా వారాహి అమ్మ ఆశీర్వాదం, ఆమె చల్లని చూపు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి వాగ్దానం. అమ్మ ఈరోజు ఎలాంటి వాగ్దానం మనకు అందిస్తున్నారు అంటే, ఈ అమ్మ మాట నమ్మకంతో నువ్వు విన్నావు అంటే నీ జీవితంలో నమ్మలేని ఒక అద్భుతాన్ని నేను అందిస్తాను. నీకు ఏ సమస్య ఉన్నా ఈ అమ్మ దగ్గర ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా కూడా నేను నిన్ను గమనిస్తూనే ఉంటాను తల్లి. నా యొక్క భక్తులకు నేను ఎప్పుడు కూడా నా ఆశీర్వాదం అనేది ఇస్తూనే ఉంటాను. నీ మీద నాకు ఎంతో బాధ్యత అనేది ఉంది కాబట్టే మనసారా నిన్ను నా భక్తునిగా స్వీకరించాను. కాబట్టే నా వాగ్దానం నువ్వు వినగలుగుతున్నావు బిడ్డ అంటూ ఈరోజు మన వారాహి అమ్మ ఒక చక్కని వాగ్దానాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. మరి అమ్మ వాగ్దానం మనము వినబోయే ముందు ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఫుల్గా చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా అండి, మనకు తెలిసినటువంటి గురువుగారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈయన కొండదేవతల పూజారి, వారాహి అమ్మవారి ఉపాసకులు. 60 సంవత్సరాలకు పైగా కూడా వారాహి అమ్మవారిని పూజిస్తూ అమ్మవారిని ఉపాసన చేస్తూ దైవశక్తి కలిగినటువంటి గొప్ప గురూజీ అండి. ఈయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది, అది కూడా గంటల వ్యవధిలోని. మా జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి. ఆ యొక్క నమ్మకంతోనే మీకు తెలియజేస్తున్నాను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, రాజకీయ సమస్యలు, జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా, గ్రహదోషాలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుందన్నా, మీ చేతిలో డబ్బు నిలవటం లేదని మీరు బాధపడుతున్నా, మీ సమస్య ఎలాంటిదైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే, గురూజీకి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేశారంటే మీకు గంటల వ్యవధిలోనే ఒక మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది. గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు 9666575717. ఈయన వశీకరణ స్పెషలిస్టు, అలాగే వాస్తు దోషాలు తొలగించడంలో ఎంతో గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి గొప్ప సిద్ధాంతి కూడా. గురూజీని నమ్మకంతో కాల్ చేయండి. మీకు 24 గంటల్లోనే మీ సమస్యకు ఒక మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది. నమ్మకంతో కాల్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలో మన వారాహి అమ్మవారి వాగ్దానం ఏంటి అంటే, బిడ్డ, నన్ను నమ్మిన నా భక్తుల కోరికలు, ప్రార్థనలు, ఆశలు అన్నింటినీ కూడా నేను జవరి ఇచ్చే వరాల తల్లిని. నువ్వు నమ్మిన ఈ వారాహి తల్లి నీ తల్లిగా ఎప్పుడు నిన్ను ఆదుకుంటూ ఉంటాను. నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యాన్ని జరిగేలా ఒక అద్భుతాన్ని సృష్టిస్తాను. ఈ అమ్మ మాట నిర్లక్ష్యం చేయకుండా నువ్వు వింటూనే ఉన్నావు. అయినా కూడా నీకు ఏది జరగటం లేదు, అమ్మ నాకు ఏది జరిపించటం లేదు ఎందుకు అంటూ నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావు. ఒక్కసారి నీకు కష్టం వచ్చింది అంటే ఈ తల్లిని మనసులో తలుచుకో. ఈ తల్లి నామాన్ని ఒకసారి జపించుకో బిడ్డ. నీకు కష్టం ఎంతదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, అందుకు తప్పకుండా ఒక మంచి పరిష్కారం అనేది లభిస్తుంది. అసలు కష్టమే రాకుండా చేయొచ్చు కదమ్మా అంటూ నువ్వు అనుకుంటున్నావు కదా. కష్టాలు లేని జీవితం అనేది సాగుతుందా చెప్పు? ఒడిదుడుకులు లేకుండా జీవితం ఎవరికైనా సాగించగలరా? సుఖాలు, దుఃఖాలు అన్నీ కూడా జీవితంలో కలబోతలే. ఈ మానవ జన్మే ఎంతో అద్భుతమైనది. నువ్వు దాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా, ప్రశాంతంగా గడపాలి. మనిషి చాలా విచిత్రమైన వాడు తల్లి. నీటిలో దిగితే ఆ తప్పు నీలదే అంటారు, రాయి తగిలితే ఆ తప్పు రాయిదే అంటారు. అసలు ఏమీ పని చేయకుండా కూర్చుని తింటూ ఉన్నవాడు కూడా తప్పు నాది కాదు, నన్ను పుట్టించిన ఆ దేవుడిదే, నా రాత రాసిన ఆ దేవుడిదే తప్పు అంటారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పు? అలా ఎప్పుడూ కూడా అనుకోకూడదు. ఈ వారాహి భక్తులు అస్సలు అనుకోకూడదు. భగవంతుడు నిన్ను సృష్టించినది జీవితంలో ఏదో ఒకటి సాధించమనే కానీ ఇలా అన్నింటికీ కూడా వాళ్ళని వీళ్ళని తప్పు పట్టమని కాదు. నీకు సాధించమని ఒక శక్తి అనేది ఇచ్చిన తర్వాత నువ్వు ఏ ప్రయత్నము చేయకుండా ఉంటే ఎలా? ఏది చేయకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కారణం వేయకుండా ఉండు. నీ ప్రయత్నం అనేది నువ్వు చేస్తూ ఉండు, కృషి చేస్తూ ఉండు. ఓటమి ఎదురైనా సరే ముందుకు వెళుతూ ఉండాలి. తప్పకుండా నీ యొక్క శ్రమకు తగ్గ ఫలితం అనేది భగవంతుడు ఏదో ఒకనాడు ఇస్తాడు. నువ్వు ఎంత శ్రమించినా కూడా, ఎంత కష్టపడినా కూడా, ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏది నీకు రావటం లేదని, ఏది నీకు దక్కడం లేదని అపోహ పడిపోయి నిరుత్సాహపడకూడదు. పడిపోవటము, లేవటము అనేది సమయాన్ని బట్టే జరిగిపోతూ ఉంటాయి. దేనికైనా సమయం అనేది రావాలి కదా, టైం అనేది రావాలి కదా బిడ్డ. అప్పుడే కొత్త యుద్ధాలు మొదలవుతూ ఉంటాయి, లేదా ఒక మంచి ముగింపు అనేది జరుగుతూ ఉంటుంది.
వచ్చిపోయే కష్టాలు నష్టాలను చూసి జీవితంలో ఒక భాగమే అనుకొని గుర్తించుకోవాలి తప్ప అన్నింటినీ దాటుకొని నీ వ్యక్తిత్వాన్ని స్థిరంగా చేసుకొని నువ్వు ముందుకు సాగిపోవాలి తప్ప తప్పొప్పులను ఎంచుకుంటూ ఇది మంచి కాలం కాదు, ఇది చెడు కాలం అంటూ నీకు నువ్వే ఒక నిర్ణయానికి వస్తూ ఎక్కడికి అక్కడ అపోహలతో ఆగిపోకూడదు. ఏం జరిగినా కూడా తట్టుకొని నిలబడగలిగే ధైర్యాన్ని నువ్వు తెచ్చుకోవాలి. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు ఆ సాక్షాత్తు ఆ భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే కదా. అందుకు ఆ శ్రీరాముడి జీవితమే ఒక ఆదర్శం. ఆ సీతమ్మ తల్లైనా రాముడైనా సరే అంతటి కష్టాలను అనుభవించిన వాళ్ళే. భగవంతుడైనా సరే మనిషి జీవితం అనేది ఎత్తినప్పుడు కొన్ని ఒడిదుడుకులు అనేటివి తప్పకుండా ఉంటాయి. వాటిని దాటుకొని ముందుకు వెళుతూ ఉండాలి. ఈ యొక్క పంచభూతాలు ఇచ్చిన సవాళ్ళని ఎదుర్కొని వాటిని దాటుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. అందుకే దృష్టి బాధలపై ఉంచకూడదు. నీ యొక్క సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అనే దానిపై ఉంచాలి. ఈరోజు మంచిది కాదు, ఈ గంట మంచిది కాదు, ఈ సమయం అసలే మంచిది కాదు అంటూ సమయాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు. ఎప్పుడైతే నువ్వు ఏ పని ప్రారంభించాలి అనుకుంటున్నావో అది ఆ సమయానికే మంచిది అని గుర్తించుకొని అదే మంచి కాలమని నిర్ణయించుకొని ఆ పని అప్పుడే చేయడానికి ప్రయత్నించు. అప్పుడే నీకు ఒక మంచి కాలం అనేది వస్తుంది. మంచి చెడులను బేరీజు వేయడంలో కాకుండా లక్ష్య సాధనలో నువ్వు ముందడుగు వెయ్యి. నీకు మంచి అనేది తప్పకుండా కనబడుతుందని గ్రహించు. ఇంకా నీ జీవితంలో సంతోషం అనేది తప్పకుండా ఉంటుంది. ఎదుటి వారిలో నీ సంతోషాన్ని వెతుక్కుంటే ఎలా దొరుకుతుంది చెప్పు? అది కేవలం తాత్కాలికమే అవుతుంది. ఎవరూ కూడా నీకు స్వాగతం అనేది పలకరు. నీలో నువ్వు వెతుక్కునే సంతోషం అనేది నీకు శాశ్వతం అవుతుంది. ఎవరు నీకు దగ్గరైనా ఎవరు నీకు దూరమైనా సరే బాధపడాల్సిన అవసరమే లేదు. అన్నీ కూడా నీ జీవితంలో భగవంతుడు కల్పించిన భాగాలే. జీవిత సారాంశాన్ని నువ్వు మనసులో ఆలోచించుకొని నీ లక్ష్యం వైపు దృష్టి సారించు. నీకు ఈ వారాహి తల్లి ఎప్పుడు కూడా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. నీకైనా కొన్ని మంచి రోజులు అతి త్వరలో నీకు చేరువు కాబోతున్నాయి. ఈ వారాహి తల్లి వాగ్దానం నీకు చేరింది అంటే తప్పకుండా ఈ తల్లి ఆశీర్వాదం అనేది నీకు పరిపూర్ణంగా లభించింది అని గుర్తుంచుకో. ఈ తల్లి వాగ్దానం విన్నావు కదా. ఇక నీ జీవితంలో కష్టాలు అనేదానికే ఎప్పుడు కూడా తావు ఉండదు. దుష్ట శక్తులు అనేవి నీ మీదకి దరి చేరవు. ఇంకా ఈ వారాహి తల్లి కన్న తల్లిలాగా నిన్ను వెంట ఉంటూ కాపాడుకుంటూ ఉంటుంది. అమ్మ మాట విన్న ఈ రోజు నుంచి కూడా నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన మార్పు అనేది మొదలవుతుంది. ఈ తల్లి వాగ్దానాన్ని విన్నావు కదా బిడ్డ. ఇక నీ జీవితము నువ్వు కోరుకున్న విధంగా ఆనందంగా సాగించగలవు అంటూ ఈరోజు మన వారాహి అమ్మ ఒక చక్కని వాగ్దానాన్ని అందించారండి. మరి అమ్మవారు ఇచ్చిన ఈ వాగ్దానం మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.